నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. రాజమహేంద్రవరంలో కల్తీ పాలలో ఘోరమండి. కల్తీ పాలల్లో విషం కలిపి, యూరియా అట్లాంటి విషాలు కలిపి రాజమహేంద్రవరంలో పాలు విషకూటమిగా మారింది. దీనికి కారకులు ఎవరు అనేది కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటే, ఇట్లాంటి ఘోరం రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. కల్తీ పాలల్లో విషం ఏమనంటే, ఈ పాలకూట విషం మరణ మృదంగం మోగిస్తుంది. రాజమహేంద్రవరంలో కొనసాగుతున్న కల్తీ పాల కలకలం. ఈ పాల కలకలం చూస్తే కూటమి ప్రభుత్వానికి కూడా ఈ పాలకు ఏమి సంబంధం, కూటమి ప్రభుత్వము కఠినంగా వ్యవహరించడం లేదనేది కూడా ప్రజల్లో తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఇలాంటి కల్తీ పాలు చేస్తున్న పాల వ్యాపారాలు భరతం పట్టాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల కానించి పండు ముసలి వరకు పాలు తాగుతారు. పాలు తాగడం మనం చేస్తున్న తప్ప. అట్లాంటి ఆసరా తీసుకొని కొంతమంది వ్యాపారస్తులు పాలల్లో విషం జమ్ముకుంటూ పాల వ్యాపారం చేసుకుంటున్నారు. మరి ఇది పాపం కాదా? చిన్నపిల్లలు చనిపోతూ ఉంటే ఈ పాపం కనిపించట్లేదా పాల వ్యాపారస్తులకు? దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. పాల వ్యాపారం చేస్తున్న వాళ్ళందరి మీద నిఘా పెట్టాలి. పాల క్యానల్లో తెచ్చి లూజు పాల మీద, కల్తీ పాల మీద చర్యలు తీసుకోవాలి. ఈ పాలల్లో మరణ మృదంగం మోగిస్తున్నారు చిన్నపిల్లలు. ఈ పాల వ్యాపారాలు చూసుకుంటే ఒకసారి 5కు చేరింది మృతుల సంఖ్య. బాధ్యతల్లో 2 చిన్నారులతో సహా 8 మంది పరిస్థితి విషం. మరణాలు మరింతగా పెరిగే ప్రమాదకరం. 77 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించారు రాజమహేంద్రవరంలో. పాలకూట విషం. ఆ పాలు సరఫరా చేస్తున్న అతన్ని గణేష్ అనే పాల వ్యాపారి అరెస్టు చేశారు. ఆ పాల వ్యాపారాల ఘటనపై ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా ఈ పాలకూట విషయం మీద అందరూ కూడా బాధపడుతున్నారు. కానీ ఎంత బాధపడినా ఆ పాలు తాగిన చనిపోయిన చిన్నారులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తిరిగి రారు. దీనికి ఎవరు బాధ్యతలు? పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? దీని మీద నిఘా లేదా? పాల వ్యాపారాలు చేస్తున్న వాటి మీద నిఘా పెట్టట్లేదా కూటమి ప్రభుత్వం? పెట్టాలి. కానీ అవసరం లేని తాట పోలీసు కావచ్చు, ఈ పాలి వాళ్ళు కావచ్చు, ఈ దీని మీద ఉండే అధికారులు కావచ్చు, అవసరం లేని తోట ఎక్కువ అంచనాలు వేస్తారు. ఇట్లాంటి వాటి మీద వదిలేసుకుంటారు. కానీ ఈ పాల వ్యాపార విషయం ఎవరు దీనికి బాధ్యతలు? చూడండి, ప్రజలు తాగే పాలల్లోనే యూరియా రసాయనాలు కలిపారు. ఏమిది పరిస్థితి? రాజమహేంద్రవరంలో ఈ మరణాలు మరింతగా పెరిగే ప్రమాదకరమంది. దీని మీద అధికారులు ఏం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము పరిపాలన బాగా చేస్తున్నామని చెప్తున్న కూటమి ప్రభుత్వం ఈ పరిస్థితులు, ఈ చిన్నారులకు తో సహా 8 మంది పరిస్థితి ఇష్టంగా ఉంది. చూడండి, 5 మంది చనిపోయారు. మరి మిగతా వాళ్ళలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏమి? దీని మీద ఎవరు బాధ్యతలు అనేది కూడా చూసుకోవాలా. ఎందుకంటే వీళ్ళు లక్షలు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకుంటున్నారు. బాధ్యతలు 106 కుటుంబాలకు పాలు పోస్తాడు ఈ గణేష్. ఈ గణేష్ అనే అతనికి పాలల్లో విషం చిమ్మి పాలల్లో యూరియా కలిపేసి బురుగు వచ్చేట్టు చేసి ఆ పాలల్లో క్యానల్లో నింపి పాల వ్యాపారం చేసుకుంటున్నాడు ఈ బుద్ధిమాని గణేష్. అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. 46 పశువులకు పరీక్షలు చేశారు. పాలు, పెరుగు నమూనాలు హైదరాబాదు, విశాఖ ల్యాబ్కు తరలించారు. కల్తీ నిర్ధారణకు మరో 2 రోజులు సమయం ప్రభుత్వం కూడా
దీంట్లో ఘోర వైఫల్యం అయిపోయింది. ఎందుకంటే రసాయనాలే శాపాలు. ప్రమాదకర స్థాయిలో యూరియా కూడా మోతాదుకు మించి దీనివల్ల కిడ్నీ వ్యాధులు పరిశోధనలో ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ కల్తీ పాల వ్యవహారంలో ఎవరికి దీనికి పాలపూట విషం, కాసుల కకృతితో వ్యాపారులు కల్తీ పాపాలు, యూరియా, కెమికల్స్, ఇతర పదార్థాల వినియోగం, దీని మీద కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద ఎవరు గణేషే ఉన్నాడా లేదు ఇంకెవరన్నా ఉన్నారా అనేది కూడా ఈ పాలపూట విషయం మీద అధికారులు చర్యలు తీసుకోవాలా. అధికారులు ఏం చేస్తూ ఉంటారు? ఇట్లాంటి కల్తీలు జరుగుతూ ఉంటే అధికారులు పట్టించుకోరు, కానీ అవసరం లేని తోట అధికారులు ఎక్కువ ఉత్సాహాలు చూపిస్తూ ఉంటారు. కానీ పేద ప్రజలు తినే ఆహారంలో కావచ్చు, ఇట్లా గంజాయి, మత్తు పదార్థాలు, వీటి మీద అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలి. ఎవరిని కూడా వదలకూడదు. అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలనేది కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడే తీసిన పాలల తెల్లని ముసుగు, నురుగు, యూరియా, కెమికల్స్, ఇతర పదార్థాలు వినియోగించి అప్పుడే తీసిన పాలల తెల్లని నురుగు వస్తుందంట. అత్యాశతో ప్రజల ప్రాణాలతో చెలగాటం. 4వ వంతు పాల విక్రయాలు ఇండ్ల ముందే. ఉమ్మడి గోదావరి జిల్లాలో విరివిరిగా. నాణ్యతను పరీక్షించే యంత్రాంగం ఏది? ఎక్కడుండదు, యంత్రాంగం ఉండదు. ఇడుపాల విక్రయాలపై అజమాయిషీ కరువు. అదే అదునుగా కొందరి కల్తీ దందా. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు పేరుకే, డైరీలు, కలెక్షన్ సెంటర్లకే మిల్క్ యాక్ట్. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళకి డబ్బులు వచ్చే చాలంతే. ఏడాడ లంచం తీసుకోవడం, వదిలేయడం. అధికారులు అందరూ లూజు చేయడం వల్లనే దీని మీద కూటమి ప్రభుత్వం అక్కడ ఉండే అధికారులను ముందును సస్పెండ్ చేయాలి. అధికారుల మీద చర్యలు తీసుకోవాలా. రోజు నిద్ర లేవగానే చిన్నారులు, మహిళలు ఇంటిళ్ళ పాతికి పాలు లేకపోతే ఉదయం గడవదు. సైకిళ్ళు, మోటార్ సైకిళ్లపై పాల క్యాన్లతో వ్యాపారులు ఇళ్ల ముందు వాలిపోతూ ఉంటారు. సిరు వ్యాపారులు తీసుకొచ్చే గేదె, ఆవు పాలు స్వచ్ఛందంగా ఉంటాయని భావించి చాలామంది వారి వద్ద కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వినియోగదారుల నమ్మకాన్ని కొంతమంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పాలల్లో యూరియా కలిపి బాగా మంచి పాలు లెక్క ఉండేటికి చేస్తున్నారు. కల్తీ పాలే కాటేశాయి. రాజమహేంద్రం కల్తీ పాల ఘటనలో 5గురికి చేరిన మృతులు, 4 పరిస్థితి శుభం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం. బాధితులు ఎవరైనా సరే మొత్తం వైద్య ఖర్చు మేమే భరాయిస్తాం. సీఎం చంద్రబాబు అధికారులపై సీరియస్, పూర్తిస్థాయి విచారణ ఆదేశం. పాల వ్యాపారి అరెస్టు. శివరాత్రికి తాగిన పాలతోనే సమస్య అని అనుమానం. చూడండి, 100 లీటర్ల పాలల్లో 100 లీటర్ల నీళ్లు, 10 కిలోలు యూరియా కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు సమాచారం. 100 లీటర్ల పాలు, దాంట్లోకి 100 లీటర్ల నీళ్లు, దాంట్లో 10 కిలోలు యూరియా ఇట్లా కలుపుతున్నారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకున్నారు. ఫుడ్ సేఫ్టీగా చేసి అధికారులను మటుకు సస్పెండ్ చేయాలి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకు కమిషన్లకు కకృతిపడి కొంతమంది అధికారులు దీన్ని సూచిస్తున్నట్టు వదిలేస్తున్నారు. ఇలాంటి ఫుడ్ సేఫ్టీ అధికారుల మీద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. అలాంటి వాళ్ళను సస్పెండ్ చేయాలనేది కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.